హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి కానీ నేను ప్రతిసారి వినాయకుడిని తయారు చేస్తూ ఉంటాను. అంటే 2012 నుంచెల్లి ఈ వినాయక చవితికి ప్రతిసారి వివిధ వివిధ షేపుల్లో నేను వినాయకుడిని తయారు చేస్తూ ఉంటాను. వినాయకుడిని ఎవ్రీ ఇయర్ తయారు చేస్తూ ఉంటాను. నాకు గణపతి అంటే చాలా చాలా ఇష్టం. మట్టితో నేను స్వయంగా తయారు చేసుకొని ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాను ఇంట్లో. ప్రతిసారి బయట కొనుక్కొచ్చి పెట్టడం కంటే మన చేత్తోనే మనం చేసుకొని పూజించడంలో చాలా తృప్తి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మనసుకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో, నేను నాకు నచ్చినట్టుగా నచ్చిన విధానంలో చేసుకొని అలా సాటిస్ఫై అందరికి నచ్చుతుంది. నేను చేసే వినాయకుడు మా గల్లీలో గానీ చాలా అందరికి నచ్చుతుంది. ఇలా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆవు పైన, ఒకసారి ఒంటి చేత్తో పైన అంటే ఒకటే సింగిల్ వేలు పైన, ఈ చేతి పైన నిలబెట్టిన రోజులున్నాయి. ఇలా నా చేత్తో తయారు చేయడం అనేది చాలా ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను వివిధ షేపుల్లో. ఈ చేత్తో తయారు చేయడం అనేది ఒక కళ. అలా చేసి ఇలా పూజించడం అనేది చాలా చాలా ఇష్టం నాకు. 2012 నుంచెల్లి అంటే ఇప్పటివరకు చాలా విగ్రహాలు తయారు చేశాను. చాలా షేపుల్లో చేశాను. ఒకసారి ఆవు పైన చేశాను. అది చాలా వచ్చింది 2024లో. ఇంకోసారి వంటి చేత్తో పైన చేశాను. ఇలా చాలా చాలా బాగా నచ్చుతున్నవి చేసేవాడిని. మా గల్లీలో అయితే చూసి చాలా బాగా చేసావు అని మెచ్చుకునేవారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉండేది. సో, మీరు చూడొచ్చు ఇక్కడ పెయింటింగ్ కానీ ఆ చేతికి పెయింటింగ్ వేయడము ఇలా ప్రతిసారి చేయడం అనేది పూజిస్తూ ఉంటాను. నాకు నచ్చినట్టు ఇలా మళ్ళీ కనుబొమ్మలు తీయడం చాలా హార్డు. అంటే షేపుగా ఫేస్‌కి అనేది కనుబొమ్మలు తీయాలి, అదంతా చేయాలి అంటే చాలా చాలా కష్టం. ఒకసారి మళ్ళీ కొంచెం చేంజ్ అయినా మళ్ళీ మళ్ళీ గీయాలి, మళ్ళీ మళ్ళీ చేయాలి. సో, ఇది చూడొచ్చు ఎంత కష్టమైన పని అనేది. మెయిన్‌గా కనుబొమ్మలు గీయడం అనేది చాలా అది ప్రెస్టీజియస్‌గా ఉంటది అక్కడ బొమ్మకి. అది కొంచెం తేడా కొట్టినా కూడంగా ఫేస్‌లో కళ అనేది వెళ్ళిపోతూ ఉంటది. అక్కడ బొట్టు గానీ, అక్కడ షేప్ గానీ, బాడీకి తగ్గట్టు చేతులు పెట్టాలి, బాడీకి తగ్గట్టు ఇవన్నీ చేయాలి. మట్టితోని చేయడం అంటే చాలా హార్డ్. మళ్ళీ అది ఒక్కొక్కసారి విరిగిపోవచ్చు. సో, నేను చేసింది ఇంతవరకు ఒక్కసారి కూడా విడిపోలేదు. 2012 నుంచెల్లి దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. చాలా సపోర్ట్ చేశాడు. ఇంత చేసి ఇలా అంతా లాస్ట్‌కి ఇలా డెకరేషన్ చేశాను. ఆ సింగిల్ వేలు పైన నిలబెట్టాను. 11 డేస్ నిలబడింది. ఒక్క క్రాక్ రాలేదు. నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇరిగిపోలేదు. ఐ హోప్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. చూసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ నెగెటివ్ కామెంట్ పెట్టకండి. ఈ 2025లో ఎలాంటి వినాయకుడిని తయారు చేయాలో ఒకసారి మీరు కామెంట్ ద్వారా పెట్టండి. దాన్ని చూసి ఈ సంవత్సరం ప్లాన్ చేస్తాను. మీకు నచ్చినట్టు విధంగా నేను తయారు చేస్తాను. ఒకసారి మీకు ఏ షేప్‌లో కావాలి, ఎలా పెట్టాలని చెప్పేసి మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఆల్.